ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఉంటే ఎలాంటి ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి? ఏ రకాలు ఉంటాయి? మనం చెప్పుకోవాలనుకుంటే చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి దగ్గర ఒక కారు, ఒక లేకపోతే ఒక జీపో, ఒక 2 వీలర్ ఉంది. దానికి జీవం ఉందా? లేదు. జీవం లేదు అంటే అది నాన్ లైఫ్. అవును కదా. అవును. సో లైఫ్ పాలసీలు వేరు, నాన్ లైఫ్ పాలసీలు వేరు. ఓకే, ఇప్పుడు లైఫ్ పాలసీలకు వచ్చేసరికమ్మా దీంట్లో కేటగిరీస్ ఉంటాయమ్మా. ఓకే. కేటగిరీస్ ఏంటి? ఉదాహరణకి చిన్న పిల్లలకి పాలసీలు కావాలి, ఓకే, ఎడ్యుకేషన్ పాలసీలు, లేకపోతే సేవింగ్స్ కావాలి, సేవింగ్స్ పాలసీలు, రిటైర్మెంట్ కావాలి, రిటైర్మెంట్ పాలసీలు, లేకపోతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలు, ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించి ఒక బీమా కవరేజ్ కావాలి, దానికి కావాలంటే టర్మ్ ప్లాన్లు, ఇలా ఒక్కొక్క వర్గానికి సంబంధించి ఒక్కొక్క స్టేజ్కి సంబంధించి కొన్ని పాలసీలు డిజైన్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఐఆర్డిఏ ఒక రెగ్యులేటరీ ఇస్తుంటుంది. ఓకే, అతను చెప్పినట్టుగానే అన్ని కంపెనీలు కూడా ఫాలో కావాల్సిందే, దానికి అనుగుణంగానే పాలసీలు రూపొందించాల్సిందే. చిన్నపిల్లలకైనా, మధ్యస్థులకైనా, రిటైర్మెంట్ పర్సన్స్కైనా, ఆర్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన పాలసీలకైనా సరే. సో ఇవి రెగ్యులేటరీ అనేది ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తుంటుంది. బాబు మీరు ఈ రకంగా మీ ప్రోడక్ట్ని డిజైన్ చేసుకోండి. సో దానికి అనుగుణంగానే పాలసీ డిజైన్ చేసుకొని వాళ్ళు ఐఆర్డిఏ సబ్మిట్ చేస్తారు. దాంట్లో మన జీవన విధానానికి తగ్గట్టుగా, మన యొక్క విధి విధానానికి తగ్గట్టుగా ఈ పాలసీ రూపొందించబడిందంటే అప్పుడు ఐఆర్డిఏ దాన్ని ఆమోదిస్తుంది. ఓకే, ఇది మీరు ప్రజల్లో అమ్ముకోవచ్చు అని చెప్పి. సో దీంట్లో ఇన్ని రకాల కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల కేటగిరీ పాలసీస్ మనకు ఉన్నాయి. ఓకే, అలా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే చిన్నపిల్లల పాలసీ, ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ పాలసీ, ప్రతి కేటగిరీకి పాలసీ ఉంటుంది. లైఫ్ పాలసీస్ ఎలాగైతే ఉన్నాయో, నాన్ లైఫ్ పాలసీస్ ఎలాగైతే ఉన్నాయో, హెల్త్ పాలసీస్ ఎలాగైతే ఉన్నాయో, అగ్రికల్చర్ పాలసీస్ కూడా కొన్ని ఉన్నాయి మన దగ్గర. అగ్రికల్చర్ పాలసీ. ఓకే, ఇప్పుడు మనకి ఎలాగైతే ప్రమాదం జరుగుతున్నప్పుడు బీమాను మనం ఎలాగైతే మనం పొందగలుగుతున్నామో, ఈవెన్ అగ్రికల్చర్ కూడా. అంటే మనకి ఎన్నిసార్లు మనం చూడలేదు తుఫాన్లు వచ్చి పంటలు నాశనం అయిపోవడం, మరి ఆ నష్టం ఎవరు భరించాలి? అది ఫార్మర్స్ భరించాలి కదా. మరి ఫార్మర్స్ భరించాలంటే అంత శక్తి వాళ్ళ దగ్గర ఉండదు కదా. సో వాళ్ళకి ఇప్పుడు ఈ అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళు. ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించిన పాలసీస్ కూడా ఉన్నాయి, అది మీరు తీసుకోగలిగితే ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది అమ్మా. అది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అది. బట్ అది తీసుకోగలిగితే ఈవెన్ ఫార్మర్స్ కూడా చాలా బెనిఫిట్ పొందుతారు వాళ్ళు. అంటే కొంతమంది నా పంట పోయింది, లేకపోతే ఇంకొకటి పోయింది అని వస్తారు కదా. సో అలాంటి వాటికి కూడా బీమా అనేది ఉంది దానికి. అయితే ఈ అవేర్నెస్ తెలుసుకోవాలి మనం. తెలుసుకోగలిగితే అందరు కూడా లాభపడతారు.